गणाधिपतये गुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् अवन् देवी जुषाणा घृताची षड्मान्नो वाचमिषति शृणोतु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागीशाद्यास्य मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यस्तन्नमामि गजाननम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्माद्दिबाहुरपरो हरिः कपाललोचनः शम्भुर्भगवान् बादरायणः। व्यासमुनीन्द्र तत्पुत्र बादरायणि తదవతార స్వరూప శ్రీమన్నారాయణ భట్ట తిరువర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మన యొక్క నారాయణీయ అధ్యయన సత్రమునందు నేడు ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి 10 దశకములను నిర్దిష్టముగా ఒక్కసారి ఈనాడు చదువుకోవడానికి ప్రయత్నం చేతముగాక అని అనుకుంటూ దీంట్లో ఉన్నటువంటి సంస్కృత ప్రాచీన ప్రతిలో వ్యాఖ్యాకర్తలు చాలా అందమైన శ్లోకంతో మురళీకృష్ణుని వర్ణిస్తారనమాట. వ్యత్యస్తపాదకమలం సాచీకృతముఖాం భుజం ప్రాపూరయంతం మురళీం నమామి పురుషోత్తమం. ఆ కుడికాలు ఎడమకాలు ఉండేటువంటి వ్యత్యస్తంగా పెట్టబడినటువంటి పాదములు కలిగిన వాడు శ్రీకృష్ణుడు అంటే మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఆ మురళని ఊదడానికి ఆ మూతిని కొంచెం ముందుకు ఉంచి మురళీ వాదనంలో ఉన్నాడనమాట ఆయన. అటువంటి మూతి కలిగినటువంటి వాడు అప్పుడు మురళిని పూరిస్తూ ఉన్నాడట. అటువంటి మురళీ మోహనమూర్తిని పురుషోత్తముని నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పి వ్యాఖ్యాకర్తలు రాస్తూ వారిదైనటువంటి శైలిలో వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రారంభించుదాం. అన్నయ్య ఇది ఎలా చేద్దాం? మామూలుగా అందరం కలిసి చదివేద్దామా? ఆ, ఒక్కొక్కరు ఒకటి. మేమైతే ఐదు ప్రాక్టీస్ చేసాము. అంటే ఒక్కొక్కరు 5 చదివి నెక్స్ట్ మిగిలిన 5 చదవడం. ఆహా అంటే ఒకటి నుంచి 10 వరకు అలా చదివి. 1 నుంచి 10 వరకు ఒకరు చదువుతారా? ఒక్కొక్క దశకంలోంచి ఒకరు 5, రెండో వాళ్ళు 5, మూడో వాళ్ళు రెండో దశకంలోంచి 5 అలా. ఒకరు 5 రెండు ఒకసారేమో మేము ఒక ఫుల్ మొత్తం దశకం కూడా ఒకసారి ప్రాక్టీస్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దశకం చదివేటట్టు. అయితే మొత్తం దశకం చెప్పుని చదివేద్దాం అయితే గబగబా. అవును. అలా అయితే అంటే ఎలాగ ఇప్పుడు ఎవరైనా ప్రారంభించి చదువుతారా? నేను చదువుతూ ఉండనా? మీరు ఒక్కసారి అన్ని ఒకసారి చదివితే రికార్డ్ చేసుకొని ముందుకు వెళ్ళడం బెటర్ ఏమో. అంటే అప్పుడు చిట్టెత్తతో మొదలు పెట్టచ్చు మనం. ఆహా చిట్టెత్త మీరేమంటారు? మీట్లో ఉందా? లేకుంటే అందరూ చదివాక మీరు ఒకసారి చివరిలో చదివినా బాగుంటుంది. ఫైనల్ గా రికార్డు మాత్రం కావాలి 10 దశకాలు. రికార్డింగ్ చేసుకుంటాం. ఓకే.
అంటే ముందర ఒక్కసారి అందరం కలిసి ఈరోజు చదువు. వారం నాడు అందరం 10 దశకాలు చదువుదామని అనిపించింది నాకు. కాదు, ముందు మీరు చదివితేనే బాగుంటుందేమోనండి. మేము కొంచెం మాకేమైనా ఉన్నా కూడా తెలుసు. అది ఆ, బాగుంటుంది. రికార్డ్ అయిపోయాక మేము మొదలు ఎక్కి అలా చదువు. చదువు. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్భజन्तు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావద్భూతైః భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛద్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషపూర్ణే నిర్లీనానేకముక్తావలి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాది కాలే తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. తత్తే ప్రత్యగ్రధారాధరలలితకలాయావలీకేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యంద సందోహమంతః సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ. లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యంద సందోహమంతః సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ. అంతః అని ఇక్కడ ఆపుకోవచ్చు, కానీ నాకు ఎందుకో అంతఃసించత్ సంచింతకాలం కలిగి చెప్పాలనిపించి అలా చెప్పాను. కష్టాతే సృష్టి చేష్టా బహుతర భవఖేదావహ జీవ భాజామిత్యేవం పూర్వమాలోచితమజితమయా నైవ మద్యాభిజానే నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుఖాంభోధిపూరే రమేరం. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానభ్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతిం చ ఇత్తన్నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం
క్షుద్రంతం శక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాదైశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాస్ఫీతభాగ్యాస్త్వం చాత్మా రామ ఏవేత్యతుల గుణగణాధార శౌరే నమస్తే. ఐశ్వర్యం శంకరారీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహార వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి న క్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబినీమాలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తిం తవార్తిచ్ఛిదం యత్రైలోక్యమహీయసోऽపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోऽపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోऽపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోऽప్యాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో తత్తాదృన్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరన్నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాద చాపల బలాచ్చాపల్య వార్తోదభూత్ లక్ష్మీస్తావకరామణీ జగహృతైవేయం పరేష్వస్థిరేత్యస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ये त्वध्यान गुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनास्तेष्वेषा वसति स्थिरैव दयितप्रस्तावदत्तादरा एवं भूतमनोज्ञता नवसुधा निष्यन्दसन्दोहनं त्वद्रूपम् परचिद्रसायनमयं चेतोहरं शृण्वतां सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकं व्यासिञ्चत्यपि शीतबाष्पविसरैः आनन्दमूर्च्छोद्भवैः एवं भूततया हि भक्त्यभिहितो योगः स योगद्वयात् कर्मज्ञानमयात् भृशोत्तमतरो योगीश्वरैर्गीयते सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्तिर्निःश्रममेव विश्वपुरुषैर्लभ्या रमावल्लभा निष्कामन्नियतस्वधर्मचरणं यत्कर्मयोगाभिधं तद्दूरेत्यफलं यदौपनिषदज्ञानोपलभ्यं पुनः तत्त्वव्यक्ततया सुदुर्गमतरं चित्तस्य तस्माद्विभो त्वत्प्रेमात्मक भक्तिरेव सततं स्वादीयसी श्रेयसी
తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలాబోధే భక్తిపథే తవాప్యుచితతాం ఆయాంతి కింతావతా క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునశ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిः సిద్ధ్యంతి జన్మాంతరైః. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతీ సద్య సిద్ధికరీ జయత్యజి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథా చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితా. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణు కురు దయా. భవత్పాదాంభోజస్మరణ రసికో నామ నివహానహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే. కృపాతే జాతా చేత్ కిమివ కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యంతనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశానామ కియతి. న కేకే లోకేస్మిన్న నిశమయి శోకాభిరహితా భవద్భక్తా ముక్తా సుఖగతిమసక్తా విదధతే. ముని ప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతజో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖా చరంతీశస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా కిమపరం. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమగే దశేష క్లేశౌ ఘన్న ఖలు హృది సందేహ కణికా. న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనన్నైగమవచో భవేన్మిథ్యా రథ్యా పురుష వచన ప్రాయమఖిలం. ఇది భక్తికి పరాకాష్ఠ లాంటి మాట. సరే, తర్వాత మాట్లాడుకుందాం. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురాత్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేదఖిల పరితాప ప్రశమనీ. పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. విధూయ క్లేశాన్ మే కురు చరణయుగం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమథతే పాద తులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమ సుఖ చిద్రూపముదియా. ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవా. అంతటి మహనీయ మూర్తికి ఉపశమం కాలేనటువంటి పీడా పరిభవాలట. ఏం చెప్తాం? ఎవరి యొక్క ప్రారంభం ఏ రకంగా ఉంటుంది అంటే చెప్పడానికి ముఖ్యంగా
మరుద్గేహాధీశత్వజి ఖలు పరాంచోపి సుఖినో భవత్స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తం సంఝటితి కురుమాం కంసదమనా కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాదహంతావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపిత పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసామి యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్ కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శుతవ తుష్టిమాప్నుయాం బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైరాప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రం తాం తేన భక్తిరసమర్ తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుఃసుచిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయా ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదమంతరం బ్రహ్మరూపమజితేవ భాసతే తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతా వారభేమహి చ ధారణాదికం ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్పరాత్మ ఇత్తమభ్యసన నిర్భస్ ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మ సుఖకల్పితోత్సవాః ముక్తభక్తకులమౌలితాంగతాः సంచరేమ శుకనారదాదివత్ త్వత్సమాధివిజయేతు యః పునర్మంక్షుమోక్షరసికः క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజసుషుమ్నయాశనైః లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహः ఊర్ధ్వలోకకుతికుయితు మూర్ధతः సార్ధమేవ కరణైర్నిరీయతే అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే ఆస్థితోऽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసః పదమతః పురైవ వా తత్ర వా తవ పదేథ వా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా తస్య చక్షితిపయో మహో నిలద్యో మహత్ ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీయాతి తే పదమనావృతం విభో అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిన్న భజతే జగత్పతే
సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేష పాహి మా. ఒకసారి ఆపుదామా? సరే. అదేంటి మళ్ళీ వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేస్తారు? ఆ, అంటే 2 పార్ట్ల కింద వస్తుంది. ఓహో. ఓకే ఓకే చిట్టెత్త మొదలు పెడతారు. ఉమ్. మ్యూట్ మ్యూట్ చేయాలి. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలంతేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాత్ యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ. కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాద్పి కల్పాదికాలే. తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవా కుంఠ వైకుంఠ రూపం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావలీకేలికారం లావణ్యశ్చైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం. లక్ష్మీ నిశ్శంకలీలా నిలయ లక్ష్మీ నిశ్శంకలీలా నిలయ నమామృతస్యంద సందోహమంతః సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. కష్టాతే సృష్టి చేష్టా బహుతర భవ ఖేదావహా జీవభాజాం. ఇత్యేవం పూర్వమాలోచితమజితమయా నైవ మధ్యాభిజానే నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంబోధిపూరే రమేరన్. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైనరభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ. ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్ధివ్రజోయం. ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్ధివ్రజోయం. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు
కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतना स्फीतभाग्या त्वं चात्मा राम एवेति अतुलगुणगुणधार स्फीतभाग्या त्वं चात्मा राम एवैति अतुलगुणगणाधार शौरे నమస్తే. ఇక్కడ ఏమైనా పొరపాటు వచ్చిందంటే, తేడా వచ్చిందా? అలా అని కాదు. అక్కడ దాన్ని ఏమంటారు, ద్విత్వాక్షరాలు కానీ సంయుక్తాక్షరాలు కానీ వచ్చినప్పుడు ఆ పట్టు చెప్పడం ఒకటే, తేడా మిగతాదంతా వస్తుంది. ఒకటే. అది మళ్ళీ చదివేదండి ఇక్కడ ఈ శ్లోకం చెప్పండి. చదివి. చెప్పండి. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतना स्फीतभाग्या त्वं चात्मा राम एवेत्यतुलगुणगणाधार शौरे నమస్తే. ఇప్పుడు కవర్ అయిపోయింది, చక్కగా వచ్చేసింది. చేతనా స్ఫీత భాగ్యాస్త్వం కలిపి చెప్పేసినప్పుడు కలిపి చెప్పాలా? అంత్య సకారం వచ్చేస్తుంది. ఆపేస్తే పర్వాలేదు. పర్వాలేదు. చేతనా స్ఫీత భాగ్యా త్వం చాత్మా రామ దంత్య సకారం. చేతనా స్ఫీత భాగ్యాస్త్వం చాత్మా రామ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే. అంతే అంతే. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసిన క్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి. సరిపోయిందా? చాలా బాగుంది. తేడా వచ్చిందా? లేదు లేదు. మురహర. అయితే రెండవ దశకం ఇంకెవరు చదువుతారా? రెండవ దశకం ఎవరైనా చదువుతారు. విజయక్క చదువుతారు. గురుభ్యో నమః. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమాద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. కేయూరాంగద అంటే ప్రతి శ్లోకం అయిన తర్వాత నాకేమైనా చెప్పవలసి అనిపిస్తే చెప్తాను మరి. అందుకే నేను ఆగుతున్నా. అంటే ఇప్పుడు సూర్యస్పర్ధి కిరీటం ఊర్ధ్వజన ప్రోద్భాసి ఫాలాంతరం, ఇప్పుడు ప్రోద్భాసి ఫాలాంతరం అన్నట్లు వినిపిస్తోంది. ఫాలాంతరం అని కాకుండా ఫాలాంతరం అదేదో ఒక రకమైన నేసల్ సౌండ్ కింద 2-3 చోట్ల నాకు అలా వినిపించింది. తర్వాత ఏమో కంఠోజ్వలత్ కౌస్తుభం తద్రూపం. ఒక్కసారి చదివేయండి శ్లోకం. సూర్యస్పర్ధి కిరీటమూర్ధతిలక ప్రోద్భాసి ఫాలాంతరం ఊర్ధ తిలక అంటున్నారు. ఊర్ధ్వ వకారం కూడా ఉంది. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల. ప్రోద్భాసి పిహెచ్ఏ ఫాలాంతరం కదా, మీరు ఎఫ్ఏ చెప్తున్నారు. ప్రోద్భాసి ఫాలాంతరం, నాకు ప్రోద్భాసి ఫాలాంతరం వినపడింది. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం
कारुण्याकुलनेत्रमाद्रहसितोल्लासं सुनासापुटम् गण्डोद्यन्मकराभकुण्डलयुगं कण्ठोज्ज्वलत्कौस्तुभम् त्वद्रूपं वनमाल्यहारपटल श्रीवत्स श्रीप्रं भजे ఫెంటాస్టిక్. నెక్స్ట్ శ్లోకం. केयूराङ्गद कङ्कणोत्तम महारत्नाङ्गुलीयाङ्कित श्रीमद्बाहु चतुष्क सङ्गत गदा सङ्घारि पङ्केरुहाम् काञ्चित् काञ्चन काञ्चिलाञ्छितलसत् पीताम्बरालम्बिनीम् आलम्बे विमलाम्बुजद्युतिपदाम् मूर्तिम् तवार्तिच्छिदम् यत्रैलोक्यमहीयसोऽपि महितं सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरतोऽपि सुन्दरतरं त्वद्रूपमाश्चर्यतोऽपि आश्चर्यं भुवनेन कस्य कुतुकं తద్రూపం ఆశ్చర్యతోపి, ఆశ్చర్యం కరెక్టే కానీ ఫ్లోలో అలా చెప్పకూడదు. ఆశ్చర్యతోపి ఆశ్చర్యం అనేదే పదచ్ఛేదం అదే, కానీ ఆశ్చర్యతోపి ఆశ్చర్యం అని చెప్పకూడదు. ఆశ్చర్యతోప్యాశ్చర్యం అని చెప్పాలి. ఒకవేళ ఆపితే ఆశ్చర్యతోపి అని గాలి తీసుకుంటే అప్పుడు ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. ఓకే. సౌందర్యోత్తరోతోపి సుందరతరం కొంచెం వేగం తగ్గించండి. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఇప్పుడు కలిపి చెప్పండి ఈసారి నెక్స్ట్ టైంలో. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. అంత బాగుంది, కానీ ఆశ్చర్యం అన్నప్పుడు ఆకారం తర్వాత తాళవ్య శకారము తర్వాత చకారము. ఆశ్చర్యం అనేది ఆశ్చర్యం, అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఆశ్చర్యం. సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం చకారం వినిపించట్లేదు. చకారం ఆశ్చర్యలో శకారం తర్వాత చకారం అదేదో మొహమాటంగా వస్తోంది. ఆశ్చర్యం. ఆశ్చర్యం భువనేన ఇప్పుడు కరెక్ట్, అలా కావాలి. ఓకే. ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. తత్తాదృం మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుక చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. సా దేవీ పరమోత్సుకా. తత్తాదృం మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. పరమోత్ సు పరమోత్సుకా సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. చిరతరం తర్వాత మళ్ళీ పెదాలు ముయ్యకూడదు, కలిపి చెప్పేస్తున్నాం కదండి. సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. నెక్స్ట్. తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాత్ అచపలా బలా చాపల్యవార్తోద్భూత్. అక్కడ కొంచెం వేగం తగ్గించాలి, దోషాలు వచ్చాయి. తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాత్ అచపలా బలా చాపల్య.
प्रेमस्थैर्यमयादचापलबलाच्चापल्यवार्तोदभूत्। तेनास्य बत कष्टमच्युत विभो त्वद्रूपमानोज्ञक प्रेमस्थैर्यमयात् अचपला ఆహా, बलाच्चापल् ప్రేమస్థైర్యమయాత్ అని ఆపేయకుండా ప్రేమస్థైర్యమయాదచాపలబలాచాపల్య వార్తోదభూత్ అని చెప్పు. తర్వాత प्रेमस्थैर्य అక్కడ ఆ, కష్టం అన్నప్పుడు కూడా కకారం తర్వాత కకార అకారముల తర్వాత తాళవ్య షకారం ఉండదు, మూర్ధన్య షకారం ఉంటుంది. కష్టం అంతేగాని కష్టం కాదు. కష్టం, నాకు కష్టం వచ్చింది అంటారు కానీ కష్టం వచ్చింది కాదు. కష్టం మూర్ధన్య షకారం. ఉమ్. తేనా ఏమిటండి అది అసలు बत తేనా कष्टमच्युत विभो त्वद्रूपमानोज्ञक प्रेमस्थैर्यमयात् अचपला बला అగో అక్కడే అక్కడే మయా దచా प्रेमस्थैर्यमयादचापला बलाच्चापल्यवार्तोद्भूत् బాగుంది. ఒక్క చోటే దోషం వచ్చింది. ప్రేమస్థైర్యమయా దచా పల బలాచాపల్య. प्रेमस्थैर्यमयादचापला అచాపల बलाच्चापल्यवार् అచాపల దీర్ఘం చెప్తున్నారు చూడండి. ఉమ్. అచాపల దీర్ఘం లేదు. అచాపల బలాత్, అచాపల బలాత్. प्रेमस्थैर्यमयात् अचापला बलाच्चापल्यवार्तोद्भूत् ఉమ్. ఈసారి ఖచ్చితంగా మీరు చెప్పి తీరవలసిందే. ప్రేమస్థైర్యమయా దచాపల బలాచాపల్య అని చెప్పండి. నెమ్మదిగా చెప్పండి. तेनास्य बत कष्टमच्युत विभो त्वद्रूपमानोज्ञक प्रेमस्थैर्यमयादचापला ఆ बलाच्चापल्य అచాపల లాకి దీర్ఘం చెప్తున్నారు. ఆ ఒక్క లాకి దీర్ఘం ఆపేసారా, మిగతాదంతే కరెక్ట్ గా వచ్చేస్తుంది. प्रेमस्थैर्यमयात् अचापला ఆహా, बलाच्चा ఆపకండి. ప్రేమస్థైర్యమయా దచాపల బలాచాపల్య. ప్రేమస్థైర్య प्रेमस्थैर्यमयात् अचापला बलाच्चापल्यवार्तोद्भूत् ప్రేమస్థైర్యమయా దచాపల చెప్పండి ఈసారి. प्रेमस्थैर्यमयात् अचापला ఆహా, కాదు కాదు. ప్రేమస్థైర్యమయా దచాపల అక్కడ దాకా చెప్పండి. ప్రేమస్థైర్యమయా దచాపల చెప్పండి. प्रेमस्थैर्यमयात् స్థైర్యమయా अचापला దచాపల. అంతే. అచాపల प्रेमस्थैर्यमयात् अचापला అక్కడ చూసారా మీరు? ब- ప్రేమస్థైర్యమయాత్ అచాపల, మయాత్ అచాపల అంటున్నారు. మయా దా దా కావాలి నాకు. మయా దచాపల. प्रेमस्थैर्यमयात् अचापला కొంచెం बलाच्चापल्य అచాపల ఆపేయండి. అచాపల ఆపేయండి. నెక్స్ట్ మళ్ళీ వేరే రిపేర్ చేద్దాం. ప్రేమస్థైర్యమయా దచాపల అక్కడతో ఆపేద్దామండి. ఏమిటండి నేను ఎల్కేజీకి వెళ్ళిపోయినట్టుకున్నాను. అయ్యో, నేనేమైనా పొరపాటు చేస్తున్నానా? పిచ్చి కొంచెం చిచ్చి అది కాదు. లేదు లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే అంతకు ముందు ప్రాక్టీస్ చేసిన పాఠం మనల్ని కొత్తదాన్ని మార్చనీయకుండా చేసేస్తుంది. అది మీకే కాదు, ఎవరికైనా వస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళకైనా వస్తుంది.
ప్రేమ స్థైర్యమయాదచాపల. అంతే అంతే. దచాపల అక్కడ కాపేయండి. మళ్ళీ చెప్పండి. తేనాస్య బత కష్టమచ్యుత విభో. తేనాస్యాబత తేనాస్యాబత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్య మయా దచాపల బలాచాపల్య వార్తోదభూ. తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాదచాపల ఆ లాకి బలాచాపల్య. అచాపల తర్వాత అచాపలాలో చివరక్షరం లా కదండి. ఆ లా ఒకటి దీర్ఘాన్ని ఇవ్వకుండా ఉంటే మిగతాది వచ్చేసినట్టే. మీరు అచాపల అని దీర్ఘం చెప్పేస్తున్నారు, ఎందుకు అలవాటు అయిపోయింది అది. అచాపల అని హ్రస్వం చెప్పండి చాలు. ప్రేమ స్థైర్యమయాదచాపల అంతే అంతే. ఆ బలం బలాచాపల్య. తర్వాత చూసుకుందామండి. అచాపల అంతే. అచాపల అక్కడ కాపండి, ఒక్కసారి చెప్పండి. తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాదచాపల అంతే ప్రేమ అంతే. స్థైర్యమయాదచాపల. ఇంకా అబ్రప్ట్ గా కూడా చెప్పచ్చు, అచాపల అని కూడా చెప్పచ్చు. ప్రేమ స్థైర్యమయాదచాపల. అంతే. ఇంకా అబ్రప్ట్ గా చెప్పండి. ప్రేమ స్థైర్యమయాదచాపల. ఇంకా లాకి దీర్ఘం వినిపిస్తుంది, అది కూడా కాకుండా ప్రేమ అచాపల. స్థైర్యమయాదచాపల. అయ్యో, ఇప్పుడు ఆ మయాత్ అని మళ్ళీ పాత పాఠం వచ్చేసింది. మయా దచాపల. ప్రేమ స్థైర్యమయాదచాపల. ఆపేయండి. బలాచాపల్యవార్తోదభూత్. బలాచాపల్యవార్తోద్భూత్. అంతే. వార్తోదభూత్. ఉదభూత్ అని పదం. తేనాస్య బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమ స్థైర్యమయాదచాపల బలాచాపల్యవార్తోద్భూత్. బాగా వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. ఎంత టైం తీసుకున్నానో. ఏం పర్వాలేదు. అన్ని మాటలు నారాయణ నామాన్ని చాలా సార్లు వినడం ముఖ్యం. తప్పు అనేటువంటి వ్యాజంతో అనేక మాటలు ఆయన కీర్తిని అనుకుంటున్నాం. లక్ష్మీస్తావకరామణీయక హృతే వేయం పరేష్వ స్థిరేతి అస్మిన్నన్యత్ అపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఇక్కడ ఒక్కసారి అండి, ఇక్కడ సంధి చేయకుండా పదాలు వ్యత్యస్తంగా ఫ్లోలో చెప్పేస్తున్నారు. అంటే లక్ష్మీస్తావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరేత్యస్మిన్నన్యదపి ప్రమాణ మధునా వక్ష్యామి లక్ష్మీపతే. చెప్పండి. లక్ష్మీస్తావకరామణీయక హృతే వేయం పరేష్వ స్థిరేతి అస్మిన్. పరేష్వస్థిరేతి అని ఆపితే పర్వాలేదు, కానీ కలిపి చెప్పేయండి ముందర, తర్వాత ఎలాగైనా ఆపుకోవచ్చు. లక్ష్మీస్తావకరామణీయక హృతే వేయం పరేష్వ స్థిరేతి అస్మిన్నన్యత్ అపి. అక్కడే పరేష్వస్థిరేత్యస్మిన్. పరేష్వస్థిరేత్యస్మిన్.
लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्वस्थिरेत्यस्मिन्नन्यत् अपि అక్కడ కూడా प्रमाणमधुना అస్మిన్నన్యద అస్మిన్నన్యద लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्वस्थिरेत्यस्मिन्नन्यत् अपि ఆహా प्रमाणमधुना అక్కడ అన్యత్ అపి అంటున్నారు. అన్యద అన్యదపి लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्वस्थिरेत्यस्मिन्नन्यत्यपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते అదే एत्वद्य అన్యదపి రాలేదు. తర్వాత రెండు లైన్లు కూడా చెప్పేసి చెప్తారు కానివ్వండి. తర్వాత రెండు లైన్లు చెప్పేయండి. एत्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जना तेष्वेषा वसति स्थिरैव दयितप्रस्तावदत्तादर నాలుగు కలిపి చెప్తానా? గురుగారు వీడియో ఫ్రీజ్ అయింది. నా చదువు చూసి అతను ఆ, మర్చిపోయాడు. లేదు మీరు యాక్చువల్లీ మీరు అంటే అభ్యాసంలో బాగానే చేశారు కానీ ఇక్కడ ఏమంటారు ఆ, కష్టపడుతున్నారు. మీరు విడదీస్తున్నారు, కలిపి చదవమంటున్నారు వల్లనే అక్కడ. అది విడదీస్తున్నారు, చాలా విడదీస్తున్నారు. ఇంతకుముందు కలిసి చదివేవాళ్ళు, ఇప్పుడు మరీ విడదీస్తున్నారు. విజయక్క మీరు అలా అనుకుంటున్నారు కానీ అక్కడ చెప్పడం వలన మనం అందరం ఇంప్రూవ్ అవుతున్నాం. నేర్చుకుంటున్నాం. ఒకటికి 10 సార్లు రిపీట్ చేయడం వలన అందరం ఇంప్రూవ్ అవుతున్నాం. మీరు అది మర్చిపోతున్నారు. మీరేమో 10 సార్లు చదువుతున్నారు, నాకు తప్పులు వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీ వల్ల మేము ఇక్కడ 10 సార్లు అదేమొచ్చి ఇంప్రూవ్ చేసుకున్నాం. అంటే చదివినప్పుడు తప్పు చదువుతామా రైట్ చదువుతామా అన్నది వేరే సంగతి, కానీ ఇక్కడ 10 సార్లు మనం అందరం చదివాం. సో అందరం 10 సార్లు చదువుతున్నాం మీతో పాటు. కాబట్టి మీరు అలా ఫీల్ అవ్వకండి. నాదే అదే ప్రాబ్లం, అదే భయపడిపోతూ ఉంటాను నలుగురిలోకి వచ్చినప్పుడు. అయ్యో గురుగారు వచ్చారు. నేను ఫ్లూయెంట్ గానే గురుగారు బ్యాగ్ చదువుతా గానీ వచ్చారు. ఒక మనిషి కోసం ఇంత టైం పడుతున్నదా ఏం అనిపించింది. కాదు ఏం కాదు, ఒక శ్లోకం ఏమో ఆ కృష్ణుడు మీ చేత 10 సార్లు మా చేత కూడా మనందరి చేత చదివిస్తున్నాడు అంతే, అతను చెప్పినట్టు. గురుగారు వచ్చారు. లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం. తర్వాత లక్ష్మీస్తావక కాకుండా లక్ష్మీస్తావక, అది వినపడాలి. చదవనా అండి? చదవండి. లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్वस्थिरेत्यस्మిన్నన్యద్యపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏత్వధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా तेष्वेष वसति स्थिरैव दयितप्रस्तावदत्तादर. దయిత ప్రస్తావ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ రేఫ కనిపించింది అంటే ఆ రేఫ కంటే ఉండే ముందక్షరం ఎన్నో అక్షరాలు ఉన్నట్టుగా చెప్పాలి. దయిత ప్రస్తావ అన్నప్పుడు పా తర్వాత రేఫ ఉంది కదండి, ఆ రేఫ కంటే ఉన్న ముందున్న పకారాన్ని ఎక్కువ ఎక్కువ పకారాలు ఉన్నట్టు చెప్పాలి. तेष्वेष वसति स्थिरैव दयितप्रस्तावदत्तादर. అవునండి, అలాగే కావాలి. చాలా బాగా చెప్పారు. ఒకసారి లక్ష్మీ శ్రావకరామణీయక అక్కడ ఒక చూడండి, అందులో రావాల్సింది ఏంటంటే పరేష్वस्थिरेत् యస్మిన్నన్యదపి అస్మిన్నన్యదపి యస్మిన్నన్యదపి అదొక్కటే, మిగతా శ్లోకం అంతా వచ్చేసింది మీకు.
लक्ष्मीस्तावकरामणीयकहृतैवेयं परेष्वस्थिरेत्यस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते. బాగా వచ్చిందండి. ఏ నెక్స్ట్ త్వధ్యాన ఏ త్వజ్ఞాన ఆహా, గుణానుకీర్తన ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏ కాదండి, ఏ ఏ యకార ఏకారములు. ఏ ये त्वध्यानगुणानुकीर्तन रसासक्ता हि भक्ता जनाः तेष्वेषा वसति स्थिरैव दैत्तप्रस्तावदत्तादरा. బాగుందండి. తర్వాత శ్లోకం అండి. एवं भूतमनोज्ञत नवसुधा ఆహా, निष्यन्द మనోజ్ఞత నవసుధా. एवं भूतमनोज्ञता नवसुधा निष्यन्द सन्दोहनम् त्वद्रूपं परचिद्रसायनमयं चेतोहरं शृण्वताम्. सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकम् व्यासिञ्चत्यपि शीतबाष्पविसरैरानन्दमूर्च्छोद्भवै व्यासिञ्चत्यपि शीतबाष्पविसरैरानन्दमूर्च्छोद्भवैः. చాలా బాగుంది. ఈ శ్లోకం బాగా వచ్చింది. తర్వాత एवं भूततयादिभक्त्याभिहितो योगस्य योगद्वयात् कर्म ज्ञानमया भृसोत्तमतरो योगीश्वरै गीयते. सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्तिः निःस्रममेव विश्वपुरुषैर्लभ्या रमा वल्लभा. ఇందులో 2-3 దోషాలు వచ్చాయండి. ఉంచుకుందాం ఒకసారి. ఒక్కసారి చెప్పరా అండి. एवं भूततयादिभक्त्याभिहितो ఏవం योगस्य ఒక్క నిమిషం. ఏవం భూతతయా తర్వాత ఏమిటి? ఒక్క నిమిషం. ఏవం భూతతయా హి భక్త్యవిహితో హి హి యోగస్స హకార హకార ఈకారములు. ఏవం భూతతయా భూతతయా హి భక్త్యభిహితో. భక్త్యభిహితో భక్తి అభిహితో యోగహితో భక్త్యభిహితో. ఓకే. ఏవం భూతతయా హి భక్త్యభిహితో. భక్త్యభిహితో. ఎప్పుడైనా సరే దోషాలని సవరించుకోవాలి అంటే ఆ పేస్ని ఎంత తగ్గిస్తూ ఉంటే అంత కరెక్ట్ ట్రాక్లో మనం వచ్చేస్తూ ఉంటాం. అదే వేగం ఉంచుకుంటే కనుక దోషాలు అలాగే ఉండిపోతాయి. ఆ పేస్ తగ్గించే కొద్దీ అది సవరణ జరిగిపోతూ ఉంటుందండి. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్. తర్వాత కలిపితే యోగస్స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాత్ మయాద్భృ అలాగా. అయ్యా చెప్పండి. एवं भूततयादिभक्त्याभिहितो योगस्य योगद्वयात् कर्म అక్కడ భక్త్యాభిహితో అంటున్నారు కదా, భక్త్యభిహితో అదొక్కటి సవరణ చేసుకుంటే సరిపోతుంది. భక్త్యభిహితో. ओके. एवं भूततयादिभक्त्यभिहितो ఏవం భూతతయా ది అని అంటున్నారు అనుకుంటాను. భూతతయా హి హకార ఇకారం హి హి एवं भूततया हि भक्त्यभिहितो एवं ఇప్పుడు బాగా వచ్చింది. भूततया हि भक्त्यभिहितो योगस्य योगद्वयात्. మళ్ళీ చదవనా?
యోగ ఏవం సయోగ. మీరు స్యా అంటున్నారు. యోగ సయోగ. యోగ సయోగ. యోగ యోగ సయోగ. ఇప్పుడు బాగా ఏవం వచ్చింది, మరి ఒక్కసారి చదవండి. యోగ యోగ సయోగ. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగः ప్రయోగద్వయాత్ కర్మ జ్ఞానమయాత్ భృసోత్తమతరో యోగీశ్వరైః క్రియతే సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తి నిస్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. ముందుకెళ్ళనా? గురువు గారికి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టు. ఉంటే మరి చెప్పేస్తాడు మన పాటికి. అదే నేను అడుగుతాను. ముందుగా అయితే వాడు అందరూ మెంబర్ కదా, తెలుసు. క్లాస్ లో ఉన్నాను ఇప్పుడు. రండి. ఏవం భూతతయా హి. మళ్ళీ చదువుతున్నాను. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగः స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాత్ భృసోత్తమతరో యోగీశ్వరై గీయతే చాలా అద్భుతంగా సౌందర్యైకరస. వచ్చిందండి. చాలా అద్భుతంగా వచ్చింది. యోగీశ్వరైర్ అర్ సౌండ్ కావాలి. అంటే అది ఏంటి, ఒక్కసారి ఉంటే కర్మ జ్ఞానమయాత్ భృసోత్తమతరో యోగీశ్వరైర్గీయతే అలా కావాలి. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తి నిస్రమమేవ అక్కడ త్వయి, ఒక్క నిమిషం అండి. త్వయి ఖలు ప్రేమలో మళ్ళీ చూసారా రకారం రేప ఉంది. ప్రేమలో రేప ఉంది కాబట్టి పకారాలు చాలా రావాలి. అలాగే ప్రకర్షలో రేప ఉంది, అక్కడ కూడా పకారాలు చాలా కావాలి. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తి నిస్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. అక్కడ కూడా భక్తిర్, మళ్ళీ భక్తిర్ నిశ్రమమే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిస్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభా. చాలా చక్కగా వచ్చిందండి మొత్తం శ్లోకం అంతా. నెక్స్ట్ అండి. నిష్కామం నియతత్ స్వధర్మచరణం యత్ నిష్కామం నియతత్ అక్కడ స్వధర్మచరణం పెదాలు కలిపేస్తున్నారు మీరు. పెదాలు కలపకూడదు. నిష్కామం నియతః స్వధర్మచరణం యత్ కర్మయోగాభితం తద్దూరేత్యఫలై యదౌపనిషద్ అక్కడ మళ్ళీ ఎఫ్ఏ జ్ఞానోపలభ్యం వచ్చేసింది. తద్దూరేత్య ఫ అంటున్నారు. తద్దూరేత్య ఫ. తద్దూరేత్యఫల యదౌపనిషద్ జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్త్యస్తయా సుదుర్గమతరం. అక్కడ కొంచెం కొంచెం తత్ తు అవ్యక్తతయా, తత్తు అవ్యక్తతయా, తత్వవ్యక్తతయా అలా పలుకుతాం అన్నమాట. తత్వవ్యక్తతయా, తత్వవ్యక్తతయా, తత్వవ్యక్తతయా. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాత్ విభో
त्वत्प्रेमात्मक भक्तिरेव सततं स्वाधीयसि श्रेयसि తత్ప్రేమాత్మక కాదు, త్వత్ప్రేమాత్మక. త్వత్ప్రేమాత్మక. त्वत्प्रेमात्मक भक्तिरेव सततं स्वाधीयसि श्रेयसि స్వాధి ఒత్తు లేదు, స్వాధీ మామూలు అల్ప ప్రాణం. స్వాధీయసి శ్రేయసి. त्वत्प्रेमात्मक भक्तिरेव सततं स्वाधीयसि श्रेयसि బాగుందండి. తర్వాత శ్లోకం. अत्यायासकराणि कर्मपटलान्याचर्यन् निर्यन्मलः बोधे నిర్యన్మలాహ. నిర్యన్మలాహ. अत्यायासकराणि कर्मपटलान्याचर्यन् निर्यन्मलाः बोधे भक्तिपथेऽथवाप्यचितताम् आयान्ति किं तावता బోధే భక్తి పథేథవ. ఆ మహాప్రాణాక్షర చాలా బాగా పలికారు. తర్వాత అప్యచితతాం అన్నారు. అప్యు ప్యు పివయ్యు. అప్యుచితతాం. बोधे भक्तिपथेऽथवाप्युचितताम् ओके కలిపేయండి. ओके बोधे भक्तिपथेऽथवाप्युचितताम् आयान्ति किं तावता బాగుంది కానీ కలిపేయండి. అప్యుచితత మా మా. బోధే భక్తి పథేథవాప్యుచితత మా యాంతి కింతావత. बोधे भक्तिपथेऽथवाप्युचितताम् आयान्ति किं కలపలేదు. मायान्ति మా బోధే భక్తి పథేథవాప్యుచితత మా. बोधे भक्तिपथेऽथवाप्युचितताम् मायान्ति किं तावता क्लिष्टातर्कपथे క్లిష్ట్వా క్లిష్ట్వా क्लिष्ट्वा तर्कपथे परन्तव वपुर्ब्रह्माख्यम् अन्ये पुनः चित्तार्द्रतं ऋते विचिन्त्य बहु చిత్తార్ద్రత్వమృతే. చిత్తార్ద్రత్వమృతే. चित्तार्द्रतं ऋते विचिन्त्य बहु కాదు, చిత్తార్ద్రత్వం. చిత్తార్ద్రత్వం ఋతే. చిత్తార్ద్రత్వమృతే భవంతి. चित्तार्द्रत्वं ऋते विचिन्त्य बहुभिः सिद्ध्यन्ति जन्मान्तरैः కలిపి చెప్పాలి. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిः సిద్ధ్యంతి జన్మాంతరైః. क्लिष्टा तर्कपथे क्लिष्ट्वा परन् క్లిష్ట్వా क्लिष्ट्वा तर्कपथे परन्तव वपुर्ब्रह्माख्यम् अन्ये पुनः चित्रादृत्वं ఆహా, चित् అక్కడ దోషం వస్తోంది. పునశ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిः సిద్ధ్యంతి జన్మాంతరైః. क्लिष्ट्वा तर्कपथे परन्तव वपुर्ब्रह्माख्यम् अन्ये पुनः चित्तार्द्रुतं चित्तार्द्रत्वं ముసేకండి. చిత్తార్ద్రత్వ ఆపండి అక్కడికి.
చిత్తార్ద్రత్వం ఋతే ఆహా విచి కలపకండి చిత్తార్ద్రత్వ అని ఆపండి. ఉమ్. తర్వాత మృతే, చిత్తార్ద్రత్వ మృతే. ఋతేవి అని రాసుకున్నాం. అదే, కానీ మీరు కలిపి చెప్పట్లేదు కదా, అందుకని ఇది ఈ రకంగా చెప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఋతే విచింత్య అనేది పదభాగం. చిత్తార్ద్రత్వ మృతే విచింత్య అని చెప్పాలి. చిత్తార్తృత్వం ఋతేవి చిత్తార్తృత్వం ఋతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఓకే, నేను మీకు ఈ శ్లోకం పంపిస్తానండి. అది జాగ్రత్తగా వినడమే ఒక 100 సార్లు విందిరి కానీ సరిపోతుంది, అప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉమ్. నెక్స్ట్ శ్లోకం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యం. రసామృత అన్నప్పుడు ఆ మూతిని ఇలాగా ముందుకు తీసుకురాకూడదు. రసామృ రసామృ రసామృత అనకూడదు, రసామృత అనాలి. ఎందుకంటే త్వద్భక్తి రసం ఉంది. त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीं क्लेशतस्त्वन्वती सद्यः सिद्धिकरी जयित्वयि विभो सेवास्तु मे त्वत्पदप्रेम प्रौढिरसाद्रता द्रुततरं वातालयाधीश्वरा. కరెక్ట్ గా 10 దోషాలు ఉన్నాయి, అందులో సవరించుకుందాలండి. నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాం. ఆ, ఇక్కడితో అయిపోయింది. యాక్చువల్లీ మూడో దశకం దశకంలోకి అడిగి పెడదామండి. శకుంతలక్క చదువుతారు. శకుంతలక్క. నేను చదవనా? కదా. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. వెళ్ళండి. నెక్స్ట్. గద క్లిష్టం కష్టం తవ చరణ సేవా రసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహా అహం గాయన్ కుహచన వివత్స్యామి విజనే. అందరు 2 దోషాలు కనిపించాయి. చెప్పండి. గద క్లిష్టం కష్టం చెప్పండి ఒకసారి. గద క్లిష్టం కష్టం తవ చరణ. కరెక్ట్, బాగుంది. తర్వాత అహంగాయం గాయమ మూడో లైన్ లో ఎక్కడో మూడో లైన్ చెప్పండి. నామ నివహాన్ దగ్గర నామ నివహాన్ చెప్పండి. భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహాన్ చదివాను నేను. నివహాన్ అని ఉంటుందేమో అనుకుంటున్నాను కదన్నయ్య. నివహానే నివహాన్ అహం గాయన్ కుహచన వివత్స్యామి. అహంగాయం అన్నప్పుడు అహంగా కఖ గఘంగా చెప్పాలి. అహంగాయం 2 చోట్ల కఖ గఘంగా కలిపినప్పుడు అలా చెప్పాలి. అహం గాయన్ కుహచన వివత్స్యామి విజనే. అంతే, కఖ గఘంగా మొత్తం 3 చోట్ల అదే వస్తుంది. అహంగాయం కుహచన వివత్స్యామి విజనే. అంతే, బాగుందండి. నెక్స్ట్ శ్లోకం. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యంతనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశా నామ కియతి
न के लोकेऽस्मिन् अशिम न के लोकेऽस्मिन् లోకేస్మిన్ అషిమ నని లోకేస్మిన్ అనిష అనుకుంటాను ఏమన్నయ్యా నేను చూడలేదు ఎస్ పుస్తకం. ఎస్ ఎస్ అదే అదే ఆ, అనిశం ఆ, ఉమ్. నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితా భవద్భక్తా ముక్తా సుఖగతిర్మసక్తా విదధతే భగవద్భక్త ముక్త సుఖ సుఖ ఆ హిస్సింగ్ సౌండ్ రావాలి. భవద్భక్తా ముక్తా సుఖ ఆ, భవద్భక్తా ముక్తా సుఖగతిమసక్తా విదధతే బాగా न వచ్చింది. के के लोकेऽस्मिन् अनिशमयि ఆహా शोकाभिरहि ఆ ఫ్లోలో లోకే न के के लोकेऽस्मिन् अनिशमयि शोकाभिरहिता भवद्भक्ता मुक्ता सुखगतिमसक्ता మళ్ళీ विदधते నకేకే చెప్పండి. न के लोकेऽस्मिन् अनिशमयि ఓ शो ఆపేశారు, न కలపండి. लोकेऽस्मिन् अनिशमयि లో शोकाभिर నకేకే లోకేస్మిన్ అనిష न न के लोकेऽस्मिन् अनिशमयि అదిగో ఆపే కలపండి బాబోయ్. నాకు కే సారీ ఇదివరే నకేకే లోకేస్మిన్ అనిష అస్మిన్ అనిష నకేకే లోకేస్మిన్ అనిష. न के लोकेऽस्मिन् अनिशमयि शोक ఆపే మీరు అక్కడ ఆపే మీరు అక్కడ स्मिन् ఎందుకు अनिश ఆపేశారు? न ఆపేస్తున్నారు, के ఆపకండి. लोकेऽस्मिन् अनिशमयि ఆ शोक అది కావాలంటీ. न के लोकेऽस्मिन् अनिशमयि शोकाभिरहिता రాలేదా ఇంకా రహితాహ అని ఆపేస్తే విసర్గ చెప్పండి, లేదు అంటే విసర్గ చెప్పకుండా కలిపేయండి. न के लोकेऽस्मिन् अनिशमयि అది शोकाभि ఆ టెంపో కరెక్ట్ గా రావట్లేదు. నకేకే లోకేస్మిన్ అనిష न के लोकेऽस्मिन् अनिशमयि అదిగో అక్కడ అక్కడ शोका చూసారా, ఒక జంప్ చేసేస్తున్నారు, జంప్ చేయొద్దు. నకేకే లోకేస్మిన్ అనిష నకే के लोकेऽस्मिन् అనిష. अनिशमयि అది అది शोका అలా పేస్ తగ్గిస్తే ఎంతో హాయిగా సుఖంగా వస్తుంది. ओके न के लोकेऽस्मिन् मिन् अनिशमयि शोकाभिरहिताः అక్క అక్క మీరు మూడు నాలు ఉన్నాయి అక్కడ. నాకు నా వత్తు నాకు నా మిన్ మళ్ళీ నీ మూడు మూడు ఆ పలకాలి. ఉమ్. ఆ ఒక్కర్లేదు వదిన, నాకి ఆ బదులు నా పలికండి చాలు. అంతే. न के लोकेऽस्मिन् अनिशमयि शोकाभिरहिताः भवद्भक्ता मुक्ताः सुखगतिमसक्ता विदधते పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కానీ मुनिप्रौढारूढा గుర్తుపెట్టుకోండి, అది మీరు అంటే మీరు గుర్తుపెట్టుకోండి. yes, yes. చెప్పింది చాలా మళ్ళా కరెక్ట్ గా ప్రాక్టీస్ చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. యా నెక్స్ట్ मुनिप्रौढारूढा जगति खलु गूढात्मगतयो भवत्पादाम्भोजस्मरण विरुजः नारदमुखाः चरन् విరుజో నారద ముఖ విరుజో అలాగే చదివినా भवत्पादाम्भोजस्मरण विरुजो नारदमुखाः चरन्ति शस्वैरं सतत परिनिर्भात परचित् सदानन्दाद्वैत प्रसर परिमग्ना किमपरम्
మగ్నాః కిమపరం ఏహెచ్ ఎస్ చరంతి శస్వైరన్ సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా పరిమగ్నా కిమపరం మన చదవనా నాః కిమపరం నాః చరంతి కిమ స్వైరం సతత ఆహా పరినిర్భాత మీరు స్వైరన్ నకారం వినిపిస్తుంది, అలా వద్దు. ఆ, స్వైరం సతత, అక్కడ పెదాలు కలుపుకోవాలి. అవునా? అంటే తర్వాత సా వచ్చింది కదా పంచమాక్షరం నా ఆ సా పర్వాలేదా? అది దంతీయ సకారం కదా, అప్పుడు ఆ, పెదాలు కలుపుకుని చెప్పుకుంటాం. ఓకే. చరంతి స్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా కిమపరం మగ్నాహ్కి ఏహెచ్కేఐ అది రాలేదు, ఆ ఫోర్స్ రాలేదు, మగ్నాః కిమపరం ఆపేయకూడదు. మగ్నాహ్కిమపరం సదానందాద్వైత ప్రసర పరిమగ్నాః కిమపరం. అది అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్లోకం అండి. అచ్చా, ఓకే. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేద్ అశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహ కణికా న చేద్వ్యాస. ప్రశమయేత్ ప్రశమయేత్ అని ఆపితే పర్వాలేదు, ఆపకుండా ఫ్లోలో ప్రశమయే దశేష అనాలి. ఓ, ప్రశమయే దశేష, ప్రశమయే దశేష. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేద్యశే ఆహా. అశేష క్లేశౌ. ప్రశమయే దశేష, ప్రశమయే దశేష. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేదశేష క్లేశౌఘం న ఖలు హృది సందేహ కణికా న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచః భవేన్మిథ్యారథ్యా పురుషవచన ప్రాయమఖిలం. నైగమ వచహ అన్న చోట భలే ఆపుకుని భలే చెప్పారు. ఆ అంటే మీరు చెప్పారు కదా గుర్తు పెట్టుకొని మరి అవునా, చెప్పేసి. ఓకే. అంటే నైగమ వచహ అని ఆపుకుని చక్కగా భవేన్మిథ్య అని చెప్పారు. ఒకవేళ కలిపి చెప్పేస్తే కనుక నైగమ వచ్చో భవేన్మిథ్య అనే కదా చెప్తారు. ఆ, అవును, అవును, అవును. అది చోనే ఉంది, మీరు చెప్పారు కాబట్టి చాని అంటే ఆ, బ్రీదింగ్ తట్టుకోలేమన్నట్టుగా అవును, పట్టుకున్నాం. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ శ్లోకం అండి. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేద్ అఖిల పరితాప ప్రశమనీ చేత్ పునశ్చ. దగ్గర చేత్ అఖిల అంటున్నారు, మళ్ళీ చేదఖిల. किमप्यारूढा चेदखिल परितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् अहन् ఆహా, महानन्दाद्वैतन्. ఇక్కడ మిలన్, మిలన్ ఆపకూడదండి. अच्छा, ओके. అదేంటది? పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం. पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतं दिशति किमतः प्रार्थ्यमपरम्. చాలా బాగా చెప్పారండి. తర్వాత विधूय क्लेशान् मे कुरु चरणयुग्मं धृतरसं भवत्क्षेत्रप्राप्तौ करमपि च ते पूजनविधौ भवन्मूर्त्यालोके नयनमथ ते पादतुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारुचरिते. చాలా బాగా వచ్చిందండి. వీలైతే పాద తులసి పరిఘ్రాణే కలిపి చెప్తే బాగుంటుంది, పర్వాలేదు. నెక్స్ట్ చదవన్న మరొకసారి, నెక్స్ట్ చదవన్న. నెక్స్ట్ చదివేయండి. ప్రభూతా దివ్యాది ఆహా, ప్రభూతా రెండు రెండు చోట్ల మహాప్రాణాలు చెప్పాలి.
प्रभूता दिव्याधिप्रसभचलिते मामक हृदि त्वदीयं तद्रूपं परमसुखचिद्रूपमुदीयात् పరమ उदञ्च సుఖ పరమ సుఖ అనుందా పరమ రస అనుందా? సుఖ. నా పుస్తకంలో సుఖ అని కొందరు రసాన్ని చదువుతున్నారు. ఇక్కడ అందరికీ డౌట్ అవునా? ఉన్నది, ఇది రస. మీరు ఆ, మీరు మీరు సుఖానే చెప్పారు క్లాస్. అవునా? అయితే అవునవును. సుఖ. నేను ఇందులో తెలుగు దాంట్లో చూశాను అంద పరమ సుఖ కరెక్ట్. ఓకేనండి. त्वदीयं तद्रूपं परमसुखचिद्रूपमुदीयात् उदञ्च रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहाः यथा ఆహా, विस्मर्या. హర్షాశ్రునివహో యథా. అంటే ఆపాను కదా అని విసర్గ పెట్టను, వద్దా? హో అని అంటే చదివేసిందా? విసర్గ మీరు ప్లూరల్ లో పెట్టారు. అది ఓహో, ఓకే. విహహ. సపోజ్ ఓకే, సింగులర్. ఓకే, సింగులర్. ఓకే. उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहः यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान्. చక్కగా కావలసిన చోట భలే ఆపుకుంటున్నారండి. ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ శ్లోకం అండి. అంటే మరు ఇటువంటి వెసులుబాటు అందరికీ వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగా కావలసిన చోట వాళ్ళు ఆపుకోవచ్చు, కలుపుకోవాల్సిన చోట కలుపుకుంటూ ఉంటారు. ఆ నాలెడ్జ్ ఉంటే అందరూ కలిసి ఒకే పంథాలు ఒకే టెంపోలో చెప్తూ ఉంటే అసలు అదిరిపోతుంది. మరుద్గేహాది. मरुद्गेहाधीशत्वयि खलु पराञ्चोऽपि सुखिनो भवत्स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम् अकीर्तिस्ते मा भूत् वरद गदभारं प्रशमयन् भवद्भक्तोत्तंसं झटिति कुरु मां कंसदमना. అసలు ఈ 4 శ్లోకాలు అంతకు ముందు శ్లోకం కాకుండా ఈ 4 శ్లోకాలు మీది వింటే మీరు అసలు హాయిగా పాఠం చెప్పేయచ్చు. అంత చక్కగా సుఖంగా వెళ్తున్నారు. అంత అమ్మో గురుగారు, మీరు ఆ మాట అనండి. నెక్స్ట్ శ్లోకం అండి. ఆహా, కిమత్తైర్భూయోభిస్త కిము కిము किमुक्तैर्भूयोभिस्तव हि करुणायावदुदियाद् अहं तावद्देव ఆ ఇక్కడ प्रहित. కలిపి చెప్తున్నాం కదా. కలిపి చెప్తున్నాం కాబట్టి యావదుదియా దహం యావదుదియా దహం. ఓకే. किमुक्तैर्भूयोभिस्तव हि करुणाद्यावदुदियाद् अहं కరుణాత్ అన్నారేంటి? కరుణాత్తొద్దు. కరుణా యావదుదియాదహం. किमुक्तैर्भूयोभिस्तव हि करुणायावदुदियाद् अहं तावद्देव ఆహా, కలిపి प्रहि. చెప్పమంటున్నాను. కలిపి చెప్పమంటున్నాను. కరుణ కరుణాయావదుదియాదహం. ఓకే, సరే సరే. किमुक्तैर्भूयोभिस्तव हि करुणायावदुदियादहं तावद्देव प्रहित विविधार्थ प्रलपितः पुरः क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् अन्या दिवसान् अनाश. ఆహా, అక్కడేదో కంగారు. నాకు అర్థమైంది. అది పురః క్లిప్తే అని చెప్పండి. పురః पुरः క్లిప్తే. पुरः क्लुप्ते पुरः పురః क्लुप्ते కాదు. పురః కాకుండా పురః క్లిప్తే. पुरः क्लुप्ते पुरः అహ్ అహ్ క్లిప్తే అహ్ క్లిప్తే. अह क्लुप्ते अह ఆ अह మీరు మీరు అహ క్లిప్తే అంటున్నారు. నేను అహ్ पुरः క్లిప్తే అంటున్నాను. అహ్ अह क्लुप्ते. క్లిప్తే अच्छा, पुरः क्लुप्ते पुरः क्लुप्ते పురః క్లిప్తే. पुरः क्लुप्ते. करेक्टा? ఇంకా पुरः వస్తుందిలేండి. पुरः చెప్పండి. क्लुप्ते पुरः क्लिप्ते पादे वरद तव नेष्यामि दिवसान् अन्या దివ్ दिवसान् यथा తవ शक्ति व्यक्. నేష్యామి తవ నేష్యామి దివసాన్ యథా. पुरक्लिप्ते पादे वरद तव नेष्यामि दिवसान् यथा शक्ति व्यक्तन्नति नुति निषेवा विरचयन्. ఓకే,
అంటే ఏవో కొన్ని ఫండమెంటల్ అభ్యాసం చేయాలి అంతే అంటే మిగతావన్నీ చాలా అంటే సుఖంగా పెడుతుంది. టెంపో అది కూడా బాగుంది చాలా చక్కగా. తర్వాత దశకం ఎవరు చదువుతారండి? ఆ ఇప్పుడు అన్నయ్య మీరు ఉండి చూస్తారా అండి? నేను నేనుంటా. మళ్ళీ సైన్ సైన్ ఇన్ చేస్తా తర్వాత. సరే. హరి ఓం ఓం. తత్ బ్రహ్మార్పణమస్తు. అందరికీ నమస్కారం అండి. కమలక్క చదువుతారా? చదువుతాను. కల్యతాం మమ కురుష్వతావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా సుతవ తుష్టిమాప్నుయాం బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైరాప్లవాదినియమైస్య పావితాః కుర్మహే దృఢమమి సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదదాపహృత్యయాస్మహే భవదుపాసనోన్ముఖాః. ఓకేనా? దదా దధా దధావా దధా వత్తు తా ఓకే. ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమ దిశణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరాధ్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపు సుచిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్వద ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. ఆశ్రమం, అది ఆశ్రమం కాదు, ఆశ్రమం. ఆశ్రమం ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః ధ్యాయతాం సకలమూర్తిమీదృశీమున్మిషన్మధురతాః కృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే తత్సమాస్వదన రూపిణీ స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక రూపిణీం. రూపిణీం ఉమ్. తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతా వారభేమహి చ ధారణాదికం ఇత్తమభ్యసన నిర్భరోల్లస తత్వదాత్మసుఖ కల్పితోత్సవాః పరాత్మ త్వత్పరాత్మ. ఓకే. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః నిర్భరోల్లసత్ త్వత్పరాత్మ. నిర్భరోల్లసత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః. ఓకేనా? ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ సుఖనారదాదివత్ త్వత్సమాధి విజయేతు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా
योगवस्यमनिलं षडाश्रयैरुन्नयत्यजशुषुम्नया शनैः लिङ्गदेहमपि सन्त्यजोन्नतो लीयते त्वयि परे निराग्रहः ऊर्ध्वलोककुतिकीतुमूर्धतः सार्धमेव करणैर्निरीयते। సంత్యజన్నతో దగ్గర కూడా మీరు ఎక్కడో వేరే రకంగా పలికారు. ఎక్కడ? సంత్యజన్నదో జన్నతోవా? ఇందాక ఫ్లోలోని జోన్నతో అని పలికారమ్మా. ఆహా, ఓకే, మళ్ళీ. లింగదేహమపి సంత్యజన్నతో లింగదేహమపి సంత్యజన్నతో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతికీతుమూర్ధతः స్వార్థమేవ కరణైర్నిరీయతే. కుతుక్కి, కుత్తికి కాదు, కుతుక్కి. కుతుకి కుతుకి ఓకే. ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతः స్వార్థమేవ కరణైర్నిరీయతే. अग्निवासरवलरक्षपक्षगैरुत्तरायणजुषा च दैवतैः प्रापितो रविपदं भवत्परो मोदवान् ध्रुवपदां तमीयते। आस्तितोत्थमहरालये यदा शेषवक्त्रदहनोष्मणाद्यते ईयते అస్థితో ఓకే. అస్థితోత్తమహరాలయే ఆస్థితోత ఆవే పెట్టుకేను. ఓకే. ఆస్థితోత్తమహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణాద్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదసః పదమతః పురైవ వా తత్ర వా తవ పదే తవావసన్ ప్రాకృత ప్రళయ తత్ర వా తవ పదే తవావసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురాపి ముచ్యతే సంవివిధ్య జగదండమోజసా తస్య చ క్షితిపయో మహో నిలజ్జో మహాత్ ప్రకృతి సప్తకావృతీః మహత్ ప్రకృతి మహాత్ అంటున్నారు. మహావా? మహత్ తస్య చ క్షితిపయో మహానిలజ్జో మహత్ ప్రకృతి సప్తకావృతీః తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. మహో కదా, ఇక్కడ మహా అంటున్నారు, మహో అన్నారు. మరి గురువు గారు చెప్పింది ఫస్ట్ లైన్ లోని మహోనిలాగే ఉంది అక్కడ. అంతే కదా. అన్నయ్య చెప్పింది ఏంటంటే, తమ్ముడు చెప్పింది ఏంటంటే మహత్ ప్రకృతి అని చెప్పారు, మీరు మహాత్ ప్రకృతి చదివారు. అది కరెక్ట్ చేశారు. తస్య చ క్షితిపయో మహో నిలజ్జో మహాత్ ప్రకృతి సప్తకావృతీః. లేదక్క, మీరు మహత్ ప్రకృతి మహోనిల కరెక్టే కదా అక్కడ. తర్వాత కరెక్ట్. మహత్ ప్రకృతి, తర్వాత మహాత్ ప్రకృతి, మహత్ ప్రకృతి. ఓకే, దీర్ఘం పెడుతున్నాను. మహత్. తస్య చ క్షితిపయో మహో నిలజ్జో మహత్ ప్రకృతి సప్తకావృతీః తత్తదాత్మకతయా విసన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. సప్తకావృతి విసర్గ లేదు. ఏది? సుఖీ విసర్గ లేదు. అవును, సప్తకావృతి అని విసర్గ పెడుతున్నావు, అక్కడ విసర్గ అక్కడ మరి బుక్ లో ఉంది సార్. ఇప్పుడు గురువు గారు కూడా పలికినట్టుంది. వృతి విసర్గ ఉందా అక్క? విసర్గ ఉంది. ఇప్పుడు గురువు గారు కూడా పలికారు ఇప్పుడు చదివినప్పుడు.
अर्चिरादिगतिमीदृशीं व्रजन् विच्युतिं न भजते जगत्पते सच्चिदात्मक भवद्गुणोदयानुच्चरन्तमनिले स पाहि माम्. ఈ రోజు ఇక్కడ కాపుదాము. యాక్చువల్లీ 2:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 2 గంటలు అయింది. అవును. ఓకే అయిపోయిందమ్మా చంద్ర.